రాత్రి దేవుని సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృప మనమందరం సజీవులుగా ఆయన సన్నిధిలో ఉండడం అనేది స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప తప్ప మరేమీ లేదని మనం ఎల్లప్పుడూ గ్రహించి కృతజ్ఞులమై ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. కృతజ్ఞత లేని వారు దేవుని దూరం చేసుకున్న వాళ్ళు. కృతజ్ఞత చాలా అవసరం. మరి అక్కతో మాట్లాడడానికి ప్రతిసారి నేను అక్కను ధైర్యపరచడం కాదు, కానీ అక్కే అనేక విషయాలు నాకు బోధిస్తుంది. అది దేవుడిచ్చిన మాట. ఈరోజు మధ్యాహ్నం కూడా నేను అక్క అన్నారు, అన్న కలవరపడుతూనే ఉన్నాను. కొన్ని విషయాలు చెప్తుంటే కూర్చొని చనిపోయిన వాళ్ళు చాలామంది నేను చూశాను. దేవుడు ఇన్నాళ్ళు నన్ను బ్రతికించాడు. ఈరోజు కూడా అవకాశం ఇచ్చాడు. కాబట్టి నేను ఎక్కడ దేవుని విషయంలో ఎక్కడ చింతించట్లేదు, లేకపోతే బాధపడట్లేదు, సంతోషంగా ఉన్నాను, దేవుని స్తుతిస్తున్నాను అని చెప్పారు. అది చాలా అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆ విధంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి, మనుషుల పట్ల కూడా కృతజ్ఞత ఉండాలి. ఎవరైనా మనకు మేలు చేస్తే జీవితంలో మర్చిపోకూడదు. చనిపోయేంత వరకు ఆ మేలు జ్ఞాపకం ఉంచుకోవాలి. అర్థమవుతుందా మీకు? కొద్దిమంది దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు, కానీ మనుషుల పట్ల ఉండరు. దాన్ని కూడా దేవుడు మెచ్చడు. మన ఎడల ఉపకారం చేసిన వారిని ఎన్నడూ మర్చిపోకూడదు. గిన్నెడు చందీలు ఇచ్చారా మీకు, వాళ్ళ జ్ఞాపకం చేసుకుని వీ మస్ట్ గ్రేట్ఫుల్ టు దెమ్. వారి పట్ల కృతజ్ఞతాభావం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞత లేకపోతే చాలా కష్టం. నువ్వేం పెట్టావు, నువ్వేం చేసావు, నాకేం జరిగింది, అట్లా మాట్లాడకూడదు. ప్రభు ఎన్నో చేశాడు. సమాజంలో కూడా మనుషులు ఎన్నో చేస్తున్నారు. అర్థమవుతుందా? కొద్దిమంది మనుషుల పట్ల కృతజ్ఞత ఉండదు. ఉదాహరణకు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఊరక చేశారేంటి, డబ్బులు తీసుకోలేదా? అదే గవర్నమెంట్ అనుకోండి, ఊరక చేస్తున్నారా, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదా? అన్నట్లుగా మాట్లాడతారు. అలా ప్రవర్తిస్తారు. యూ మస్ట్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఆటో ఎక్కి మీరు దిగేటప్పుడు ఆటో డ్రైవర్కి థ్యాంక్స్ చెబితే తప్పేమీ లేదు. ఎంతోమంది బోధులు పెట్టేస్తున్నారు తీసుకెళ్ళి. కావాలని కాదు, నిద్ర వచ్చో లేకపోతే ఏదో కంగులేదో. నేను క్షేమంగా ఇంటి దాకా తీసుకొచ్చాడుగా, థ్యాంక్స్ చెప్పడంలో తప్పేమైనా ఉందా? థ్యాంక్స్ అంటే ఏంటి అర్థం? అయ్యా మీకు కృతజ్ఞతలండి అని అంటాం. దానికి ఇంగ్లీష్ పదం థ్యాంక్స్. కృతజ్ఞతాభావం మనలో ఎల్లప్పుడూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. మీకైనా ఆలోచన చేయండి. మీరు ఒక వ్యక్తికి మేలు చేశారు, అతడు చాలా విభిన్నంగా ప్రవర్తిస్తున్నాడు మీ విషయంలో, మీకేమనిపిస్తుంది? ఇంకెన్నడూ అతనికి మేలు చేయాలనిపించదు. మేలు చేయాలనిపించదు, కష్టంగా అనిపిస్తుంది.
ఆయన ఎవరో తెలుసా? కృతజ్ఞత లేని వారి పట్ల కూడా మేలు చేసేవాడు. దేవుని స్తోత్రం. ఇక కృతజ్ఞత లేని వారి పట్ల మేలు చేస్తున్నాడంటే కృతజ్ఞత ఉంటే ఇంకెంత ఆశీర్వాదకరంగా ఉంటుంది చెప్పండి. లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఆ మాట చదువుతాం మనం. 35వ వచనం చివరి భాగంలో, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. చెప్పండి, భూమి మీద ఎంతమంది కృతజ్ఞత చెబుతున్నారు? ప్రభువా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, వందనాలు అని ఎంతమంది చెప్తున్నారు? రోడ్డు మీద వెళ్ళి ఆయనకి ఆరోగ్యం ఆయనకి ఇచ్చేది. తాగి పడిపోయినా కానీ ఏమనుకున్నాడు? నా ఆల్కహాలే నన్ను బతికిచ్చింది కరోనాలోంచి అనుకున్నాడు. అంత కృతజ్ఞత లేని వారి పట్ల కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంకా ఆయుష్ని ఇస్తున్నాడు, ఇంకా ఉపకారం చేస్తున్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఆయన ఉపకారి అయి, చూసారా ఆయన స్వభావం ఎంత గొప్పదో. స్తోత్రం. కాబట్టి మనం కృతజ్ఞత లేకపోయినా ఉపకారం చేసే దేవుడు కృతజ్ఞత కలిగి ఉంటే చెప్పండి, we must thankful to God and the people around us. మన చుట్టూ ఉన్న ప్రజల విషయంలో, దేవుని విషయంలో మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మేలు చేసిన, చిన్న మాట సహాయం చేసిన జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టామంటారు చూసారా? అవసరం తీరాక డాష్ డాష్ అయ్యాడంట, తెలుసుగా మీకు? అవసరం తీరాక అల్లుడు ఏదో అయ్యాడంట. అట్లా ఉండకూడదు మనం. స్తోత్రం. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను, కృపావాక్యమునకు సాక్షులమై, కృపావాక్యమునకు సాక్షుల్, కృప వెంబడి కృపను, కృప వెంబడి కృపను పొందేరు. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర, యేసుతో యెరూషలేము, మన యేసుతో యెరూషలేముయా. ఆనందయాత్ర, ఆనందం ఆనందం, యేసుని చూచే క్షణం ఆసన్నం. ఆనందం ఆనందం, యేసుని చూచే క్షణం ఆసన్నం. ఆత్మానందభరితులమై, ఆత్మానందభరితులమై, ఆగమనాకాంక్షతో సాగిదం, ఆగమనాకాంక్షతో సాగిదం. ఆనందయాత్ర యేసుతో, మన యేసుతో, ఆనందయాత్ర. హల్లెలూయా. రోమాపత్రిక 16వ అధ్యాయంలో నుండి మనం పోయిన శనివారం అనుకుంటా కొన్ని మాటలు చూసాం. 19వ వచనం, మీ విధేయత అందరికి ప్రచురమైనది గనుక
మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులునై ఉండవలెనని కోరుచున్నాను. రోమాపత్రిక 16:19 మనం చదువుకున్నాం. అపోస్తుడైన పౌలు గారు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. వారిని గూర్చి విన్నాడంట. వారిని గూర్చి వింటే ఎవరు? రోమాలో ఉన్నటువంటి రోమీయులు, రోమాలో ఉన్న పరిశుద్ధులు, దేవుని ప్రజలు. వారిని గురించి ఏమని ప్రచురమైందంట? విధేయత, వారి యొక్క విధేయత. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలో మంచిని ఎన్నడూ పక్కన పెట్టడం. మనమైతే ఏం చేస్తాం? చెడంతా చెప్పి ఉందలే అని ఒకటి చెప్తాం, చివరికి రాగం తీసి. అందమే కీర్తనలాగా మానవ బుద్ధిది. 100 మంచి విషయాలుంటే అవి చెప్పాం, ఆ చెడే బట్టి కూరెగుతాం. కానీ దేవుడు ఎల్లప్పుడూ చెప్పండి, 100 చెడున్నా ఒక్కడి మంచి కనబడితే అది చూసి ప్రేమిస్తాడు మన. అదిగో నా బిడ్డ చూసావా అన్నట్లుగా. స్తోత్రం. చూసారా మీరు? అది దేవుని మనసు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను అన్నాడు. ఒక దైవజనునికి ఎప్పుడు సంతోషం? చెప్పండి, చెప్పండి. కోడిని కోసి పలవా వండి పెడితేనా? అయ్యా మీకోసమే ఉండ, ఈ కూడంతా మీరే తినేయాలి. ఒకవేళ తినలేదనుకోండి, మా ఇంటి దగ్గర ఎందుకు తింటారులే మీరు. మరి ఎక్కడ తింటారు? అట్ట అన్న వాళ్ళని మెడకు తాడు కట్టి నేను ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి తీసుకెళ్ళాలి. ఏది సంతోషం దైవజనుకి? చెప్పండి, ఏది దైవజనుకి సంతోషం? మంచి భోజనం పెడితేనా? మంచి బట్టలు పెడితేనా? చాలామంది మనుష్య రీతిగా దైవజనులను సంతోష పెట్టాలని తాపత్రయం. ఆతిథ్యం ఇవ్వడం తప్పేమి లేదు, గౌరవించడం తప్పేమి లేదు, గనులుగా ఎంచి సన్మానించడం తప్పేమి లేదు. కానీ వీటికి మించి దైవజనుడికి ఎప్పుడు సంతోషం అంటే, ఇదిగో ఫలానా విశ్వాసులు విధేయులు. స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? మన పిల్లలు అక్కడక్కడికి ఉద్యోగాలు కానీ చదువులు కానీ వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళిన బిడ్డలు అక్కడ సంఘ కాపరి వాళ్ళని చూసి, వీరండి చక్కగా విధేయులండి. పద్యం ఉంటుంది ఒక మాట, తల్లిదండ్రులకు పిల్లలు పుట్టినప్పుడు కంటే ఆ బిడ్డను కనుగొని అందరూ చూసి మెచ్చుకుంటుంటే అది చూసాక ప్రోత్సాహము ఇంకా ఎక్కువ కలుగుతుందంట పుత్రుడు పుట్టినప్పుడు కంటే. అంతేగా, ప్రసవ వేదన అంతా మర్చిపోతే తల్లి సంతోషిస్తుంది పిల్లోడు పుట్టినప్పుడు. కానీ ఇంకా ఆనందం ఎప్పుడో తెలుసా? ఆ పిల్లోడి గురించి 10 మంది చెప్పండి, మంచి పిల్లోడమ్మా, ఎదురు చెప్పడమ్మా. అర్థమవుతుందా? మా స్కూల్ మొత్తంలో ఒక పిల్లోడు ఉన్నాడు, అస్సలు కంప్లైంట్ రాదు వాడి మీద. నేను ఈ సంవత్సరంన్నర అయింది అక్కడికి వెళ్ళి, ఈ సంవత్సరంన్నరలో ఒక్క కంప్లైంట్ కూడా వాడి మీద లేదు అసలు. ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరిని అడిగితే ఒక్కళ్ళు కూడా వాడి మీద ఒక్క మాట కూడా రిమార్క్ చెప్పరు. ఎట్లా ఉంటుంది అంటారు ఆ పిల్లని చూస్తే? చెప్పండి, ఎట్లా ఉంటుంది? మామూలు సంతోషం కాదు. నాకైతే అనిపిస్తుంది, ప్రభా మా బిడ్డలు కూడా ఇట్లా అవ్వాలి అనుకుంటాను. అస్సలు అల్లరి చేయడు, చక్కగా చదువుతాడు. 7th క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు. చక్కగా చదువుతాడు, అస్సలు అల్లరి చేయడు. ఎవరన్నా కొట్టినాడు చూస్తాడు తప్ప కొట్టడు, ఎదిరి కొట్టడు. సార్ పలానాడు కొట్టాడు సార్ అని చెప్తాడు తప్ప ఎవడు జోలికి వెళ్ళడం. అర్థమవుతుందా? స్కూల్లో చదివే పిల్లలు మీరు అట్లా ఉండాలి. విజయ్, ఇమ్మాన్యుయల్, నోయల్, అవునా?
మీరు విధేయులుగా ఉండాలి. కాలర్ ఎగరేశారంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ గురించి ఒక్క చెడ్డ మాట వినబడితే మా గుండెలు కత్తితో కోసినట్టే. స్కూల్లో చదివే పిల్లలే కానీ, కాలేజీలో చదివే పిల్లలే కానీ, మీ తల్లిదండ్రులేమో కానీ ఒక దైవజండిగా నా మట్టుకైతే తల్లిదండ్రులకి ఎందుకు దుఃఖం ఉండదు, నాకు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇట్స్ రియల్. ఏదో మైక్లో షోకి చెప్పేది కాదు, నిజంగానే చెప్తున్నా. మీ విధేయత అందరికీ ప్రచురమైంది కనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుని చేతిలో వాడబడుతుంటే, మీరు పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడుతుంటే, సమాజానికి దీవెనకరంగా మారుతుంటే, చెప్పండి ఇంకా అంతకంటే గొప్ప ఆనందం ఏముందో దైవజనుడికి? ఫిలిప్పి పత్రికలు అంటాడు, మా కిరీటం మీరే అంటాడు. దైవజనుడికి కిరీటం ఎవరో తెలుసా? పురుషుడికి కిరీటం ఎవరు? అమ్మా చెప్పండి. అయ్యా, ఈరోజు 15వ తారీఖు మౌన వ్రతం, సాయంత్రం చపాతీలు తినే వరకు మాట్లాడకూడదు అనుకున్నాను. అన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? చెప్పండి. పురుషుడికి కిరీటం ఎవరు? యోగ్యత కలిగిన భార్య తన భర్తకే కిరీటం, వినయ విధేయత భక్తి స్త్రీకి అలంకారం. యోగ్యురాలు తన పెనిమిటికి, భార్య అయితే కిరీటం అయిపోదావు. యోగ్యత కలిగిన స్త్రీ ఏమవుద్ది? చెప్పండి. భర్తకి కిరీటం. అర్థమవుతుందా? కొంతమంది ముళ్ళ కిరీటాలు. ఏ కిరీటాలు? ముళ్ళ కిరీటాలు. యేసు రక్తమే అమ్మ, ముళ్ళ కిరీటాలు అవమాహండి, కిరీటాలుగా ఉండండి. దైవజనునికి కిరీటం ఎవరో తెలుసా? చదవండి ఫిలిప్పి పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, నా ఆనందము నా కిరీటము అయ్యున్న ప్రియులారా. ఎవరితో చెప్తున్నాడు? ఫిలిప్పి పట్టణంలో ఉన్న సంఘంతో. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎవరో దైవజనునికి ఆనందం, ఎవరో దైవజనునికి కిరీటం. ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయటం రావట్లేదు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంకా అర్థమవడం కోసం చెప్తున్నా మీకు. మీ పిల్లలే ఉన్నారు, ఎవరన్నా చుట్టాలు వచ్చి ఒరే 4, 3 కూడితే ఎంతరా అన్నారు అనుకోండి. 2వ తరగతి చదువుతున్నాడు, లేకపోతే 5వ తరగతి చదువుతున్నాడు. 4, 3 కూడితేనా అన్నట్టు పైకి కిందకి తూర్పు పడవన చూస్తున్నాడు అనుకోండి. అరే ఎక్కడ నువ్వు చదివేది? ఏ మాస్టర్ నీకు లెక్కలు చెప్పింది అంటారా? అనరా? అంటారుగా. అంతేనే కదా? సేమ్ అంతే. ఆత్మీయతలో కూడా అంతే. పేరుకి బైబిల్ పట్టుకెళ్ళి ప్రార్థన చేయడం కూడా రాకపోతే, కనీసం బైబిల్లో ఎక్కడ ఏ పుస్తకం ఉందో కూడా తెలియకపోతే, చిన్న చిన్న విషయాల్లో నీతి, భక్తి, పరిశుద్ధత, యథార్థత, మెలుగు కలిగి ఉండడం, జ్ఞానం కలిగి ఉండటం, జాగ్రత్తగా ఉండడం, పరిశుద్ధులకు తగినట్లుగా జీవించడం, ఇవి కూడా ఏవి తెలియకుండా అట్లా ఉన్నారనుకోండి. ఎక్కడ ఏ సంఘం మీరు? అయ్యా మా పాస్ట్ గారు ఏంటనుకుందా, ఏం చెబుతాడు అనుకుందా వాక్యం, మరి నువ్వేంటి ఎట్ట తయారయ్యా? దైవజనునికి ఆనందం ఎవరో తెలుసా? అర్థమవుతుంది. కొద్దిమంది ప్రాణం తీసేస్తారు పెట్టింది తినే వరకు. అయ్యా మీకోసమే కాసి ఉంచానయ్యా గ్లాసుడు పాలు, హార్లిక్స్ కూడా కలిపానయ్యా పొడి. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, విశ్వాసుల ఆనందం కోసం దైవజనులు తిప్పలు పడుతున్నారు. కానీ నిజమైన ఆనందం దైవజనునికి ఎవరంటే విశ్వాసులే. కిరీటం ఎవరంటే విశ్వాసులే. మీరు స్థిరులై నిలబడ్డారా? ఒక చోట అంటాడు, మేము బతికిపోయాం అంటాడు. మీరు దేవుని దగ్గర సిగ్గుపడనక్కర్లేని వ్యక్తులుగా నిలబడ్డారా? మేము బతికిపోయాం అంటాడు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వాక్యం విన్నా, కొంచెం కూడా విధేయత అనేది మనసులోకి రాకపోతే, మార్పు అనేది కనబడకపోతే ఇంకేముంది చెప్పండి అసలు? మారు మనస్సు నొందని నీ తీరునో, జీవ గ్రంథమందు లేని పేరునో, అసహించుకొనును ద్వేషించును, అసహించుకొనును ద్వేషించును, ఎరగడంచు యేసు నిన్ను ఎంచును భాషించును, ఎరగడంచు యేసు నిన్ను ఎంచును భాషించు. మార్పు లేని మానవుండా, తీర్పు దినం దాగలేవురా సోదరా, తీర్పు దినం దాగలే. మార్పు లేని మానవుండా, తీర్పు దినం దాగలేవురా సోదరా. హల్లెలూయా. కాబట్టి ఎన్నాళ్ళున్న మారకపోతే, ఎన్నాళ్ళున్న విధేయత అనేది రాకపోతే ఏం చెప్పండి? ఇక్కడ సంఘం గురించి మంచి సాక్ష్యం విన్నాడంట, అందరికీ ప్రచురమైంది. అంటే పబ్లిసిటీ ఏమైనా చేసుకున్నారంటారా? ఇప్పుడు మల్లెపువ్వు ఉంది, ఏమన్నా పబ్లిసిటీ చేయాలా? మల్లెపువ్వుకి ఇక్కడ మల్లెపువ్వు ఉందని పబ్లిసిటీ ఏమైనా చేయాలా? మల్లెపువ్వుకి ఏమైనా పబ్లిసిటీ చేయాలా? చెప్పండి. అసలు ఎవరు చెప్పకుండానే తెలిసిపోద్ది. విధేయత గురించి చెప్పవసలా. మరి తలకాయ ఉంచుకో, తలకాయ ఉంచుకో. కొద్దిమంది అప్పుడు మా అట్ట మొహల్లా మొహం పెట్టి చూడకూడదు, తలకాయ ఉంచుకో. అసలు పెళ్ళికి సిద్ధపరిచే అమ్మలక్కలు చెప్తారు, మరి చాలా మెల్లగా చెప్పాలి, మైక్లో గట్టిగా మాట్లాడమాక, ఆ రోజు మాట్లాడినట్టు ఇంట్లో. నేను చెప్పమ్మా, గట్టిగా చెప్పు నేను అంటే. అమ్మో ఎంత విధేయతో పెళ్ళి అనుకుంటాడు పాస్ట్ గారు, నా పెళ్ళికొడి కుటుంబం అందరూ అనుకుంటారమ్మో ఎంత బంగారం లాంటి విధేయరాలు దొరికిందో మాకు. అసలు నోట్లో 4 ఉందో లేదో రెండో రోజు తెలుసుద్ది. యేసు రక్తమే. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి నేను సంతోషించుచున్నాను కదా. ఎంత సంతోషమో. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం. మీరే వెళ్ళారు స్కూల్కి, చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను పిల్లడి గురించి, అట్లాంటి రిపోర్ట్ మీ టీచర్స్, మీ పిల్లల టీచర్ చెప్తున్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది? చెప్పరండి. లంకణాలు పెట్టిన మొహంలాగా ఉంటుందా మీ మొహం? ఎంత ఆనందమో. కాళ్ళకి ఏమన్నా స్ప్రింగ్లు ఉన్నాయేమో అన్నట్టుగా ఉంటుంది, గాల్లో తేలుతూ ఉంటారు. ఎందుకని? మంచి రిపోర్ట్, మంచి విషయాలు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? మంచి విషయాలు. మొన్న మేము హైదరాబాద్ వెళ్ళాం కదా కూటం కోసమని, ఆదివారం ఆరాధన ముగించుకొని. అక్కడ పిల్లల ముగ్గురిని పాట పాడమంటే ముగ్గురు కలిసి పాడారు. పెద్ద ఆయన సిగ్గుగా నుంచున్నాడు కానీ మైకేల్ పాడాడు. అక్కడ పాస్ట్ గారు ఇక వాడిని చూసి ఆనందించుకుంటా, వాళ్ళ ముగ్గురిని చూసి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క కాంప్లిమెంట్ చెప్తుంటే ఎట్లా ఉంటుంది? సంతోషం. నిజమైన సంతోషం బిడ్డలు ఎదుగుతున్నప్పుడు, విధేయులు అవుతున్నప్పుడు, యోగ్యులుగా మార్చబడుతున్నప్పుడు ఉంటుంది. కాబట్టి సంఘం అలా తయారవ్వాలి. స్తోత్రం. ఇక్కడ చెప్పే బోధ ఒకటి, బ్రతుకొకటి అన్నట్లుగా ఉంటే ఏం సంతోషం చెప్పండి? వీలైనంత వరకు మీకు అర్థం అవ్వాలనే ప్రయత్నం చేస్తూ వాక్యాన్ని బోధించే ఆలోచన చేస్తాను నేను. ఏదో ఒకటి చెప్పి పెద్ద పెద్ద మాటలు, మర్మాలు అట్లా ఉండదు నా వాక్యం. నేను వీలైనంత వరకు మీకు అర్థమయ్యేట్లుగా మన సాధారణ జీవితంలో, రోజువారీ జీవితంలో మనం ఎలా జీవించాలి అనే విషయాలే వీలైనంత వరకు మాట్లాడే ప్రయత్నం చేస్తా, దేవుడు నాకు ఇచ్చిన నడిపింపు బట్టి.
ఎన్ని విషయాలు విన్నా ఇంకా జ్ఞానం కలిగి ఉండకపోతే, విధేయత కలిగి ఉండకపోతే ఏం చెప్పండి? ఏముంది సంతోషం చెప్పండి? అవిధేయులను బట్టి అన్నడు దేవుడు సంతోషించడు, దైవజనుడు సంతోషించడు, సంఘం సంతోషించదు. అవిధేయుల వలన ఎవరికి సంతోషం ఉండదు. అర్థమవుతుందా? మీకు అర్థం అవడం కోసం చిన్న మాట చెప్తా. ఎరికో పట్టణం మీదకి ఇశ్రాయేలీయులను పంపినప్పుడు దేవుడు చెప్పాడు, ఎరికో శపించబడిన ప్రాంతం, అందులో నుండి ఏది తీసుకురావద్దన్నాడు. ఎక్కడి నుండి చెప్పండి? ఎరికో పట్టణంలో నుండి. యెహోషువ అలాగే ఇశ్రాయేలీయులు వెళ్ళారు. ఎరికో చుట్టూ తిరిగి స్తుతించి ఎరికోని జయించారు. ఆ గోడలు కూలిపోయినాయి. ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత హాయి పట్టణం మీదకి వెళ్ళాల్సి వచ్చింది. అది చిన్న పట్టణం, ఒక 3,000 మంది ఎంతమంది ప్రజలు ఉన్న పట్టణం. అది చిన్న పట్టణం. దాని మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు ఓటమితో పారిపోయి వచ్చారు. ఆ సందర్భంలో యెహోషువ తన వస్త్రాలు చింపుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే, ఎందుకు ఏడుస్తావు లే అని దేవుడు చెప్పాడు. నేను చెప్పిన పని చెయ్యని వాళ్ళు ఒకళ్ళు మీ మధ్యలో ఉన్నారు. వారి వలన మీకు ఈ ఓటమి ఎదురైంది అని చెప్పాడు. మీ మధ్యలో శాపగ్రస్తమైంది ఉంది. ఎవరబ్బా శాపగ్రస్తమైంది అంటే, చీటీ వేస్తే ఆకాను అనే మనుషుని పేరు వచ్చింది. ఏం చేశాడు ఆకాను అంటే, ఒక మంచి షేనారు వస్త్రం, 200 తులాల వెండి, 50 తులాల ఎత్తుగల బంగారు కమ్మి జాగ్రత్తగా తీసుకొచ్చి గుడారంలో దాచిపెట్టాడు. ఎక్కడి నుంచి తెచ్చాడు అంటే, ఏ పట్టణం అయితే శపించబడింది వద్దని చెప్పాడో ఆ ఎరికో పట్టణంలో నుండి తీసుకొచ్చాడు. అందరూ దేవుని మాట విన్నారు. ఏమి తేలా ఎవరు ఏమి తేలా, కానీ ఇతడు మాత్రం ఆశించాడు. అర్థమవుతుందా? ఆశించి తెచ్చాడు. కనీసం మీరు గుర్తుపెట్టుకోండి, పాపం చేసేటప్పుడు పాపానికి ఉన్న శక్తి ఏంటంటే అది భ్రమపరుస్తుంది. ఏం కాదు, అసలు నువ్వు దొరకవు, నువ్వు చేసింది ఎవరికి తెలియదు, 3వ గంటకి తెలియకుండా నేను చూసుకుంటా, నువ్వు ఎంత తెలివిగా చేయాలో అంత తెలివి నేను నీకు నేర్పిస్తా అని నీ దగ్గరుండి అట్లా చెప్పుద్ది. అదొక భ్రమ, అదొక భ్రమ. 3వ గంటకి తెలియకుండా దాచేసాడు. నిజంగానే ఎవరికి తెలియదు. ఆకాను ఇట్లా తీసుకొచ్చాడని ఎవరికి, నాయకుడైన యెహోషువకి తెలియదు, తోటి ఇశ్రాయేలీయుల్లో ఎవరికి తెలియదు. కానీ ఏం జరిగింది? ఓటం వచ్చిన తర్వాత యెహోషువ ప్రార్థన చేస్తుంటే దేవుడే చెప్పాడు, మీ మధ్యలో అవిధేయుడు ఒకడున్నాడు, శపించబడింది వద్దన్న తెచ్చాడు, వాడి సంగతి చూడు ముందు, నువ్వు ఎంత ప్రార్థన చేసినా జయం రాదు నీకు అని చెప్తే యెహోషువ వెళ్తే ఆకాను దొరికాడు. దొరికితే మొత్తం దవ్వారు. గుడారం లోపల దాచాడు, రాత్రికి రాత్రి దాచాడు. పాపం ఎంత కష్టజీవో. కొద్దిమంది రాత్రి కష్టపడతారు తెలుసా మీకు? రాత్రులు కష్టపడతారు, పగలంతా పడుకుంటారు. రాత్రులు చాలా జాగ్రత్తగా ఓపికగా కష్టపడతారు. వాళ్ళ కళ్ళు చాలా షార్ప్గా పనిచేస్తాయి రాత్రులు. యేసు రక్తమే జయం. మొత్తానికి దొరికాడు, తీశాడు. ఆ కుటుంబం అంతా ఆకోర్ లోయలో రాళ్లతో కొట్టి చంపబడ్డారు. ఒక్క అవిధేయుడండి. ఇశ్రాయేలీయులు అందరూ సిగ్గుతో, ఓటమి భయంతో వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుకొచ్చేట్టు చూశారు. చూసారు అవిధేయత ఎంత ప్రమాదకరమైందో? అర్థమవుతుందా? చిన్న మాట అనుకుంటారు పిల్లలు, కానీ మీరు ఆ మాట వినకపోవడం వల్ల ఎంత నష్టపోతారో నష్టపోయిన తర్వాత తెలుస్తుంది ఇంకేముంది అప్పటికి. అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? యవన బిడ్డలు ఉన్నారు. యవన బిడ్డలు, మీరు యవన కాలాన్ని నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా కాపాడుకున్నారు అనుకోండి,
మీ వైవాహిక జీవితంలో ఒక అడుగు పెట్టేసరికి ఎంతో ఆశీర్వాదం చూస్తారు. మీరు ముందే అన్నీ అనుభవించేసి అసలు ఎక్కడేముందో అక్కడేముందో ఇక్కడేముందో అక్కడేముందో అని అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి గంతులేసి మొత్తం అంతా మీరు చేసేసారు అనుకోండి అవిధేయులుగా, ఇంకేముండదు. అందుకనే కొద్దిమందికి మ్యారేజ్ అంటే పెద్ద ఏమి లేదు ఆనందం. ఎందుకు లేదు? లోకరీతిగా పాపంలో బురదలో కూరుకుపోయారు వాళ్ళు. ఇంక ఏమీ కొత్తగా ఏమి లేదు, అంతా అంతా ఆల్రెడీ అనుభవించేశారు వాళ్ళు. అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? ఈ ఈ ఈ అవిధేయత అనేది ఎంత ప్రమాదం తెస్తుందో, అవిధేయత. కానీ రోమాలో ఉన్న సంఘం అంట, చెప్పండి, విధేయులంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రెండవ మాట ఉంది, అది కూడా చెప్పి ముగించుకుందాం. అక్కడ ఏమన్నా అంటే, మీరు మేలు విషయమై జ్ఞానులను, చెప్పండి మాట, మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలెనని కోరుచున్నాను. చూసారా, పౌలు గారు కోరిక అంటే ఏం కోరుతున్నాడు? మేలు విషయమై జ్ఞానులు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మేలు విషయంలో ఎలా ఉండాలంట? జ్ఞానం కలిగి ఉండాలి. మేలు విషయం, మేలు కీడు రెండు ఎప్పుడు మనతో ఉంటాయి. మేలు కీడు రెండు ఎప్పుడు మనం బుర్రలో ఉంటాయి. ఏది మేలో ఏది కీడో మనకు తెలియనంత అవివేకులమేమి కాదు, తెలుసు మనకి. ఇప్పుడు చిన్నపిల్లలకి తెలియదు కొన్నిసార్లు ఏది మేలో ఏది కీడో. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఇది మేలు ఇది కీడు అని తెలియకపోతే ఎట్లా? ఇక్కడ అంటున్నాడు, మేలు విషయమై జ్ఞానం కలిగి ఉండాలి, కీడు విషయంలో నిష్కపటులై ఉండాలి అని కోరిక కలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఆధ్యాత్మిక కోణంలో పరిశుద్ధత విషయంలో మీరు జ్ఞానంగా ఉండాలి, అపవిత్రత విషయంలో నిష్కపటులై ఉండాలి. పరిశుద్ధత. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అంటే, ఈయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ధవలవర్ణుడు అంటే అర్థం ఏంటి? తెల్లటి వాడు అంటే అర్థం ఏంటి? చెప్పండి. తెల్లగా ఉంటాడనా? చెప్పండి. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత విషయంలో మనం చాలా జ్ఞానం కలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో పరిశుద్ధత కనబడని రోజులు మనకి ఇప్పుడు చూస్తున్నాం. అసలు పరిశుద్ధత అంటే ఏంటో అసలేమి తెలియదు. ఫోన్లో పాపమే, ఇంట్లో పాపమే, ఇంటి చుట్టూ పాపమే, బుర్ర నిండా పాపమే, ఎక్కడ చూసిన అపవిత్రతే. అపవిత్రతతో నింపబడిన లోకంలో మనం ఉన్నాం. అయితే ఇక్కడ ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, అన్నీ నాకు అప్పగించాడు యజమానుడు, కానీ తప్ప. చూసారా ఎంత జ్ఞానం అది? నేను అధికారిని, ఏదైనా చేయొచ్చు అని అనుకోవచ్చు అధికారాన్ని వాడుకోవడానికి. కానీ అతడు, మీరు ఊరికి ఆలోచన, యోసేపు గనక ఆ రోజున తన యజమానురాలతో పాపం చేసుకుంటే, లోతు లేకపోతే ఇంకా ఇంకా కొద్దిమంది ఉన్నారే, వాళ్ళ వలె చరిత్రలో హీనుడిగా మిగిలిపోయేవారు. గొప్పగా మనం చెప్పుకోవడానికి మంచి విషయాలేమి ఉండేవి కాదు. అంతే కదా? మంచిని మంచిగా రాశాడు బైబిల్లో, చెడుని చెడుగానే రాశాడు. నీతిమంతుడిని నీతిమంతుడిగానే రాశాడు,
నీతి తప్పిన కార్యాలు చేస్తే అది కూడా జ్ఞాపకం చేశాడు. నోవాహు ఎంతో నీతిమంతుడు, నిందారహితుడు, దేవుని కృప పొందినవాడు, దేవునితో కూడా నడిచినవాడు. కానీ మద్యంతో మత్తుడై వస్త్రాలు తొలగిపోయి బ్రతికితే అది కూడా రాశాడు బైబిల్లో. ఎందుకు రాశాడంటే నోవాహును మనందరి ముందు అల్లరి చేద్దామని కాదు, అంత నీతిమంతుడే కానీ ఇక్కడ ఈ లోపం ఉందని మనకు జ్ఞాపకం చేయటం కోసం మనం ఒళ్ళు దగ్గర పెట్టి బ్రతకడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతే తప్ప నోవాహుని ఆసరా చేసుకుని నోవాహంతోడే పడిపోతే నేనంతా అట్లా ఆసరా చేసుకుని పడిపోవడం కోసం కాదు, భక్తుల్లో ఉన్న బలహీనతలు కూడా జ్ఞాపకం చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధత విషయంలో మనం జ్ఞానం కలిగి ఉండాలి. సంఘమా, సంఘంలోనే పరిశుద్ధత లేకపోతే ఇంకా సమాజంలో ఎక్కడ పరిశుద్ధత మనం చూస్తాం? దేవుని బోధ వింటున్న, దేవుని వాక్యం చేత్తో పట్టుకుంటున్న మనుషుల్లోనే నీతి లేకపోతే ఇంకెక్కడ మనం నీతిని చూస్తాం? ఎక్కడ చూస్తాం? ఆలోచన చేయండి. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే ప్రజల మధ్యలోనే నీతి లేకపోతే, పాపాన్ని సమర్థించుకునే మనుషులుగా మిగిలిపోతే మరి ఎక్కడ నీతిని చూస్తాం మనం? మందిరానికి వచ్చే యవన బిడలే మార్గం తప్పితే చెప్పండి, 10 ఆజ్ఞలు రోజు వినబడుతున్నా, 10 ఆజ్ఞలు రోజు కంఠస్థం చేపించి బోధించిన పరిశుద్ధత విషయంలో జ్ఞానం కలిగి ఉండకపోతే ఇంకేముంది చెప్పండి? ఇంకా లోకానికి నిరీక్షణ ఎక్కడుంది? దేవుడు మనల్ని ముందుగా ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ముందుగా మనల్ని తన రక్తం ఇచ్చి కొన్నాడు. మనకంటే యోగ్యులు చాలా మంది ఉన్నారు, కానీ మనల్ని నమ్మి ఆయన భారం మన మీద పెట్టాడు. ఆయన వలె మనం మారి ఆయన వరకు జీవించాలని ఆశపడ్డాడు. మనమే చెప్పండి మార్గం తప్పితే? చుక్కలు తెలుసుగా మీకు, నక్షత్రాలు వాటి వాటి కక్షలలో తిరుగుతాయి. అవి అర్థమవుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ తిరుగుతుంది. రొటేషన్, రెవల్యూషన్, భూభ్రమణము, భూ పరిభ్రమణం అంటాం తెలుగులో. ఇలా నక్షత్రాలు కూడా తిరుగుతున్నాయి. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నాడు. నక్షత్రాల్లో సూర్యుడు ఒకటి, చంద్రుడు నక్షత్రం కాదు, అది శాటిలైట్, ఉపగ్రహం. అర్థమవుతుంది మీకు? ఈ కక్షల్లో తిరిగేది ఇట్లా తిరుగుతూ ఉంది కదా, ఆర్బిట్. దాని ఆర్బిట్లో తిరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఇది మార్గం తప్పిందో ఏమవుతుందో తెలుసా? చెప్పండి. నేల రాలిపోద్ది. అప్పటి వరకు వెలిగిన ఈ నక్షత్రం, అప్పటి వరకు వెలిగించిన ఈ నక్షత్రం నేల మీద పడిపోద్ది. యోధా పత్రికలు అంటాడు, మార్గం తప్పిన చుక్కలు మీరు అంటాడు. మార్గం తప్పిన చుక్కలు. ఎన్ని బోధలు విన్నా మార్గం తప్పితే ఇంకేంటి చెప్పండి? ఎన్ని సంవత్సరాల నుండి మందిరానికి వస్తున్నా మేలు విషయంలో జ్ఞానం కలిగి ఉండకపోతే, నీతి విషయంలో జ్ఞానం కలిగి ఉండకపోతే, పరిశుద్ధత విషయంలో జ్ఞానం కలిగి ఉండకపోతే ఎలా అపవాదిని మనం జయించగలుగుతాం? ఎలా దేవుని రాజ్యాన్ని మనం కట్టగలుగుతాం? ఎలా కట్టగలుగుతాం? ప్రియులారా, పౌలు అంటున్నాడు, మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై కపటులనై ఉండవాలి. కీడు, అసలు మన మార్గాల్లో కీడు ఉండకూడదండి. మన మాట పవిత్రమైనదై ఉండాలి. మన ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. మన నడవడిక, మన ఆలోచనలు, మన ఊహలు పరిశుద్ధమైనవై ఉండాలి. అపవిత్రతను సమర్థించకూడదు. ప్రేమే, అదే సమయంలో పరిశుద్ధత. అది దేవునికి ఉన్న గుణ లక్షణాలు. ఆయన ప్రేమిస్తున్నాడు, కానీ పరిశుద్ధతలోనే ఆనందిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు?
మా దగ్గర అక్కడక్కడ కొద్దిమంది పిల్లలు చూస్తాను నేను, చాలా భయంకరంగా వస్తారు. అసలు తలకు నూనె పెట్టుకోరు, మంచి బట్టలు కట్టుకోరు. మంచి బట్టలు అంటే యూనిఫామే, చక్కగా గుండీలు ఉండవు. కొద్దిమంది ఆడపిల్లకైతే ఈ ప్యాంట్లు ఇక్కడ చిరిగిపోయి ఉంటాయి. అసలు ఏంటి వీళ్ళ అమ్మని చూద్దాం అనుకుంటా నేను. అప్పుడప్పుడు పేరెంట్స్ మీటింగ్ పెడితే వస్తారు. అసలు ఎంత రెడీ అయ్యి వస్తారు వాళ్ళు. దుష్టత్వం కాదు, దుష్టత్వం కాదు, ఎంత రెడీ అయ్యి వస్తారు వాళ్ళు. అమ్మో మీరమ్మా వీళ్ళమ్మా, అవునా ఏంటి మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? నేనైతే మొహమాటం లేకుండా అడుగుతా వాళ్ళని. నన్ను తిట్టుకొని దుర్మార్గుడు ఈ అడ్మాన్స్ ఎవడ ఎక్కడి నుంచి వచ్చాడు మాకు కానీ ఇట్ట మాట్లాడుతున్నాడు అనుకొని, నువ్వు బాగానే వచ్చావు కానీ మరి వీళ్ళ పరిస్థితి ఏంటమ్మా, ఎప్పుడు ఇట్ట పంపిస్తావేంటి? తలకు నూనె ఉండదు, దువ్వటం ఉండదు, బట్టలు నీట్గా ఉండవు. నాకు తెలిసి ఎన్ని రోజులకి ఒకసారి ఉతుకుద్దా బట్టలు. ఎంత దుర్మార్గం అసలు. ఎంత టిప్ టాప్గా రెడీ అవుతారో కొద్దిమంది. మగపిల్లడిని స్కూల్కి పంపించేటప్పుడు, ఆడపిల్ల పాఠశాలకి లేకపోతే 10 మంది మధ్యలోకి పంపేటప్పుడు ఎట్లా పంపాలో తెలీదా? ఏం జ్ఞానం నీకుంది? ఏమి జ్ఞానం నీకుంది? దేవుని సంగమా, అపవాదిని మనం జయించాలంటే పరిశుద్ధత ఒక్కటే మార్గం. స్తోత్రం, హల్లెలూయా. నీవు పరిశుద్ధుడవు కాకపోతే, నీవు నీతిగా జీవించకపోతే అపవాదిని ఎన్నడూ జయించలేవు. అపవాది నిన్ను నలిపేస్తాడు. అర్థమవుతుందా? పాపాన్ని ప్రోత్సహించొద్దు. మీ అబ్బాయి చేసిన తప్పే, మీ కూతురు చేసిన తప్పే, మీ కోడలు చేసిన తప్పే, మీ అల్లుడు చేసిన తప్పే. కొద్దిమంది సమర్థించుకుంటారు. సమర్థించుకో, నీ ప్రేమ మంచిదే, కానీ ఖచ్చితంగా నువ్వు గద్దించాలి. ఒకవేళ అందరి ముందు సమర్థించుకున్నా లోపలికి వెళ్ళందుకు గద్దించాలిగా. నువ్వు చేసింది తప్పు, నీ గురించి నేను విన్నది మంచిది అనాలిగా. అరే అరే ఏలీ కుమారుల గురించి అండి ఇటు చూస్తున్న ప్రవర్షిత్. ఏలీ కుమారులు దుర్మార్గులై దేవుని దృష్టికి ఘోరమైన బ్రతుకుతుంటే దేవుడే వచ్చి చెప్పాడంట. దేవుడే వచ్చి చెబితే వాళ్ళంట వినకపోతే దైవజనుడైన ఏలీ చాలా స్మూత్గా డీల్ చేశాడంట వాళ్ళని. కనీసం అడ్డగించలేదు, వాళ్ళు చేసింది తప్పు అని గట్టిగా చెప్పలేదంట. నానా తప్పురా అని ఊరికి ఒక మాట సరిపెట్టాడు. అట్లా అంత తేలిక. నేను ఒక మాట చెప్పనా, వీళ్ళైతే కాళ్ళు ఇరిసేసి ఇంట్లో కూర్చోబెడితే బాగుండేది, చచ్చిపోకుండా ఉండేవాళ్ళు. అర్థమవుతుంది మీకు? 2 కాళ్ళు ఇరిసేసి ఇంట్లో కూర్చోబెడితే చచ్చిపోకుండా కుంటోడుగా జీవితకాలం అంతా నీతిగా బ్రతికేవాడు. నాన్న బాబు అని సింపుల్గా చెప్పాడు. దేవుని ఉగ్రత రానే వచ్చింది. ఒక్కరోజే ఏలీ చచ్చిపోయాడు, 2 కొడుకులు చచ్చిపోయారు, ఇశ్రాయేలులో ఉన్నటువంటి దేవుని మందసం పట్టబడింది. భయంకరమైన తీర్పు దైవజనుని ఇంటి మీదకి వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోండి, పాపం ఎవరు చేసినా పాపమే. నిప్పును పట్టుకుంటే ఎవరు పట్టుకున్నా కాలద్దే. పాస్టర్ గారు పట్టుకుంటే కాలదు, ఆయన దగ్గర మహిమలు ఉన్నాయంటే ఉట్టి మాట అది, ఉట్టి మాట అది. ఆయన కూడా మనుషుడే. పాపం పాపమే. మీరు మేలు విషయం జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవలనని కోరుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, అంత కపటం మాయ ఈ లోకంలో ఏలుబడి చేస్తుంది. లోపల ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మాట్లాడుతున్నారు. అసలు మనుషులు గుట్టు కదా. స్త్రీ గురించి అయితే అంటాడు, స్త్రీ హృదయం లోతైన బావంట. యేసు రక్తమే చేయం. పురుషుడి హృదయం కాదమ్మా, అమ్మా మీరు మామూలు కాదు. యేసు రక్తమే జయం. సామెతల గ్రంథం చూడండి, మీకు గొప్పతనం చెప్తాను. నేను చెప్పాను, సొలొమోను చెప్పాడు. పాపం 1000 మందిని డీల్ చేశాడుగా, 1000 మందిని డీల్ చేసినా అని చెప్పాడు. పాపం యేసు రక్తమే
జయం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. ఇరవై 23వ అధ్యాయం 27వ వచనం. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. ఇంకొక 2-3 వచనాలు ఉన్నాయి, కానీ నేను తర్వాత చూపిస్తాను, సమయం సరిపోదు వెతుకుతూ ఉంటే ఇప్పుడు. కాబట్టి గమనించండి, మనం దేవుని నీతిని వెతకాలి, దైవ సంబంధమైన పరిశుద్ధతను వెంటాడాలి, నిష్కపటమైన జీవితం చేయాలి. పైన ఒకటి లోపల ఒకటి, లోపల ఒకటి పైన ఒకటి, అలా ఉండడానికి వీల్లేదు. అలా ఉండడానికి వీల్లేదు. సొలొమోను అంటాడు, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంటే అర్థం ఏంటి? అందంగా ఉండేవాళ్ళు దొరకటం అరుదల్లా. అర్థమవుతుంది? అందంగా ఉండేవాళ్ళు ఎందుకు దొరకరు? నల్లగా ఉందా, కలగా ఉంటుందమ్మా అంటూ ఉంటారు మన వాళ్ళు. అట్లా ఉంటారు, ఏదో రకంగా కలగా, సౌందర్యంగా. కానీ గుణవతి అయిన భార్య అంటే పరిశుద్ధంగా జీవించే వ్యక్తి, నీతి కొరకు ప్రాణం ఇచ్చేటువంటి బిడ్డలు, అలాంటి వారు అరుదుగా ఉంటారు. ఆ అరుదులో మనం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులుగా ఉండవలెనని కోరుచున్నాను. అర్థమవుతుందా? కొద్దిమంది కంటి చూపు మారిపోద్ది. నోటి మాట ఒక రకంగా ఉంటుంది, చూపు ఒక రకంగా ఉంటుంది. అసలు మాటకి చూపుకి సంబంధం ఉండదు, ఏమాత్రం పొంతన ఉండదు. ప్రియమైన వాళ్ళారా, మీరు నిష్కపటులై ఉండాలి. మీరు ఎంత చదువుకున్నా నిష్కపటమైన జీవితం చేయాలి. కపటంగా ఉండకూడదు. కీడు మన మార్గాల్లో ఉండకూడదు. అపవిత్రత మన మార్గాల్లో ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? బూతులు మీ నోటంటే రాకూడదు. మగపిల్లలు ఆడపిల్లలతో, ఆడపిల్లలు మగపిల్లలతో ఉండడానికి ఇష్టపడకూడదు. పురుషులతో ఎంతసేపు మాట్లాడుకున్నా పెద్ద సమస్య ఉండదు. కానీ ఒక పురుషుడు ఒక స్త్రీతో మాట్లాడడం ప్రారంభిస్తే అనేక రకాలైన సమస్యలు వస్తాయి. అసలు ఏమి లేకపోయినా ఏదో ఒకటి పుట్టిస్తారు లోకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని గారు 3 సూత్రాలు చెప్తాడు. మూడు దాని ఫార్ములా పేరు 3 క్యూబ్. ఏంటది? 3 అడుగుల దూరంలో మాట్లాడాలంట ఒక స్త్రీ పురుషుడితో మాట్లాడాలంటే. 3వ మనిషిని పెట్టుకుని మాట్లాడాలంట. 3 నిమిషాలే మాట్లాడాలంట. అర్థమైంది మీకు?
చెప్పండి ఏంటి? 3 అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలంట. ఒక స్త్రీ పురుషుడితో మాట్లాడాలంటే ఖచ్చితంగా 3వ మనిషి ఉండాలి. అర్థమవుతుందా? 3వ మనిషి ఉండాలి. 3 నిమిషాలు మాత్రమే, ఇంకా అంతకుమించి ఎక్కువ. కొద్దిమంది ఏం మాట్లాడతారో. మేము బీఈడి చదివేటప్పుడు లేరా పులిహార కలుపుతున్నావా అనేవాళ్ళు. పులిహార తెలుసా మీకు? టీచర్స్ అనేవాళ్ళు లేరా ఏంటి లేటుగా వచ్చా పులిహార కలుపుతున్నావా అనేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత నా పక్కన అడిగితే పులిహార అంటే ఆడపిల్లలతో మాట్లాడటం, మగపిల్లలు ఆడపిల్లలతో, ఆడపిల్లలు మగపిల్లలతో. అసలు అక్కడైతే కొద్దిమందికి వాళ్ళకి మాకు బీఈడీలు అయిపోతే రేపు ఉద్యోగాలు వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడే అది సెటిల్ చేసేసుకునే వాళ్ళు. అక్కడే ఏం జరుగుద్ది? లోకం అంతా రకరకాల విధానాల్లో పోతుంది. అర్థమవుతుందా? కొడుకు లేకపోతే కుమార్తె వాళ్ళంతటా వాళ్ళే పెళ్లి చేసుకొచ్చారంటే ఇప్పుడు పెద్దగా ఫీల్ అయ్యే పరిస్థితులు లేవు. ఇప్పుడు కామన్, అది ఏముంది, మావులే చూపిస్తా, మా ఊళ్ళో 100 మందిని చూపిస్తా అట్లా చేసుకొచ్చిన వాళ్ళే అనే పరిస్థితి వచ్చింది. అలాంటి దుష్టత్వం విచ్చలవిడిగా జరుగుతున్న సమాజంలో మనం ఉన్నాం. 100 మంది చేసినంత మాత్రాన అది రైట్ అవ్వదు. 1,00,000 మంది చేసినంత మాత్రాన అది దేవుడు ఒప్పుకోడు. 100 మంది చేసినా 1,00,000 మంది చేసినా తప్పే. దేవుని తీర్పులో నిలబడి తీరాల్సిందే. అర్థమవుతుందా? ఒకవేళ పాస్టర్ గారు సమర్థించినా రైట్ అవ్వదు, అది రైట్ అవ్వదు. ఒప్పుకోడు దాని దేవుడు. ప్రియులారా గమనించండి, మనం దేవుని పిల్లలం. మేలు విషయమై జ్ఞానం కలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాలు అంటాడు. 5:15 అనుకుంటే చదవండి, 25 కాదు. ఎఫెసీ పత్రిక 5:15, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. ఎలా నడుచుకోవాలి? జ్ఞానంగా. ఎందుకు వెళ్తున్నాం స్కూల్కి? మనం ఎందుకు వెళ్తున్నాం కాలేజీకి? ఎందుకు వెళ్ళాం పొలం పనికి? చెప్పండి, ఏంటి మన ఉద్దేశం ఏంటి? మిమ్మల్ని బట్టియే కదా నా నామం అన్ని జనుల మధ్యలో దూషించబడుతుంది. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మరి అంత నీతిగా బ్రతికినా మిమ్మల్ని పొగడదు సమాజం. కానీ ఒక్క చిన్న పొరపాటు చేస్తే రెడీగా కాసు కూర్చుంటారు రాళ్ళు పట్టుకొని. ఎక్కడ దొరుకుతాయా, ఎప్పుడు వెతికారా, ఎప్పుడు పట్టుకున్నారా రాళ్ళు అని మాకు తెలియదు. కానీ మిమ్మల్ని పట్టుకొని రాళ్ళ కింద గుట్టబెట్టి సమాధి చేసేయాలని చూస్తారు. అలాంటి మనుషుల మధ్యలో మనం ఉన్నాం. కాబట్టి చాలా యోగ్యంగా మన జీవితాన్ని కట్టుకోవాలి. స్తోత్రం. ఏదో ఒకటి కట్టకూడదు. అర్థమవుతుందా? ఎందుకు మట్టపుకుండా వేస్తాడు చెప్పండి? రాయికి మేస్త్రి చెప్పండి. ఇటుక రాయి కట్టేటప్పుడు ఒక్కొక్క రాయికి వేసుకుంటూ వెళ్తాడు. ఒక వరుస అంతా కట్టేసేసి మొత్తం వేసుకెళ్ళిపోయి సిమెంట్ వేసేసి మొత్తం అయిపోయింది గోడ అండో. ఎందుకండో? అది అవ్వదు. తిక్కిరి బిక్కిరిగా కట్టింది గోడ ఎక్కువ రోజులు ఉండదు. మీ జీవితాన్ని కూడా తిక్కిరి బిక్కిరిగా కట్టుకోమాకండి. ఏదో ఒకటి లేదో అయిపోద్దిలే అది నాటి కాడిచ్చేమండి, అవ్వదు అట్లా. అర్థమవుతుందా? ప్రతి అడుగు వెనక్కి తిరిగి చూసుకోండి, ప్రతి మాట వెనక్కి తిరిగి చూసుకోండి. రోజు అయిపోయిందా, ఈ రోజు ఏం చేసాం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. అది జ్ఞానుల లక్షణం. వ్యర్థమైన వాడితో కాలక్షేపం చేయకండి. వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకండి. వ్యర్థమైన వాటిలో ఆనందించకండి. వ్యర్థమైందే. అది ఎన్నడూ నీకు ఉపయోగపడదు. అది ఎన్నడూ నీకు అక్కడికి రాదు. పాపం నిన్ను పాడు చేస్తుందే కానీ నీకు ఎప్పటికీ ఉపయోగపడదు. అది ఎప్పటికీ ఉపయోగపడదు. నీతి నీ పిల్ల తరానికి ఉపయోగపడద్దు. పరిశుద్ధత 4 తరాలు కాదు 1000 తరాలు ఉంటుంది అన్నాడు బైబిల్లో. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. శాశ్వత కృప చూపే దేవుడు. పరిశుద్ధుల పట్ల ఆయన ఉన్నతమైన ప్రణాళికలు జరిగించేవాడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒక దైవజనుడు అన్నాడు, దేవుడు వాడుకోవడానికి వెండి పాత్రలు కాదు, బంగారపు పాత్రలు కాదు, ఇత్తడి పాత్రలు కాదు, కావలసింది పరిశుద్ధమైన పాత్రలు అన్నాడు. అర్థం. నువ్వెంత టాలెంటెడా అనే దేవుడు చూడు, నువ్వెంత నీతిని ప్రేమిస్తున్నావా కదా. ఎంత బాగుంది అన్నమాట. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులై ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. ప్రియులారా, ఇది ఎలా ఉన్నారు మీరు? ఈ విధంగా జీవించిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే 20వ వచనంలో అన్నాడు, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, తొక్కో కరోనాను తొక్కో అన్నాడు. ఇక అందరూ అల్లరి చేశారు ఆయన్ని. తొక్కేస్తాడు. అంత తేలిక తొక్కేయటం? ఎవరు పడితే వాళ్ళు తొక్కేస్తే అవుద్దా? చెప్పరండి. సార్లు ఈ కబడ్డీ ఆడేటప్పుడు ఈ బెడుగుతి ఈ ఈ ఈ దాన్ని ఏమంటారంటే, ఆ కూర్చున్నది డిస్క్ లొకేషన్ అవుద్ది, డిస్లొకేట్ అవుద్ది, డిస్లొకేట్ అవుద్ది. అంటే ఈ జాయింట్ తప్పుద్ది. తెలుసుగా సీనియర్లు ఏం చేస్తారు, ఇట్టాన్ని కూర్చోబెడతారు. దాన్ని అందరూ కూర్చోబెడతారేంటి? ఆడు పట్టుకుంటే అల్లాడిపోద్ది ప్రాణం. కానీ వీడు పట్టుకుని ఊరికి అంటాడు, అయిపోయింది, మామూలు అయిపోద్ది. మళ్ళీ కాబట్టి ఆడేస్తూ ఉంటాడు. ఆడు అందరూ తొక్కేస్తే అయిపోద్ది అనుకుని సాతాను పని. తొక్కే అంటే తొక్కించుకుంటాడేంటి? ఆడు నిన్ను తొక్కుతాడు. ఆడు ఎవరు తొక్కాలి? ఎవరు తొక్కితే వాడు అణిగిపోతాడంటే, ఇదిగో విధేయులైన వారిగా ఉంటే. స్తోత్రం. పరిశుద్ధత విషయంలో జ్ఞానం కలిగి అపవిత్రతకు దూరంగా ఉండేవారిదంట వాళ్ళకి అధికారం ఇస్తా అంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఆ మాట చదవండి మరలా. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మీకు ఎప్పుడైనా పేడ దొక్కిన అనుభవం ఉన్నాయా? పేడ దొక్కి పిడకలు చేసేప్పుడు తెలుసా? మీకేమీ తెలియదు. ఇప్పుడు జనరేషన్ ఏళ్ళు కుర్రపిల్లలు ఇలా తెలియదుగా. అడిసి తొక్కి గోళ్ళు పెట్టడం, పేడ తొక్కి పిడకలు చేయటం, ఆ పిచ్చి మంటలు ఉండేవి. వాటిని నరుకొచ్చి, ఏం మొక్కలు అంటారని, రబ్బర్ మాండలు, వాటిని నరుకొచ్చి వాటిని మధ్యలో పెట్టి అటు అడిసేసి ఇటు అడిసేసి అదేదో ఐరన్ సువ్వలు వేసినట్టు మధ్యలో పిల్లర్లు వేసినట్టు అన్నమాట. ఇక యేసు రక్తమే జయం. ఎవరు తొక్కుతారండి? అందరు తొక్కేస్తారా? తొక్కు అంటే తొక్కేస్తాడు. సాతాను ఊరుకుంటాడేంటి? యేసు నామంలో పో అంట వెళ్ళారంట ఒకటి దగ్గరికి. స్కెవయ అనేటువంటి ప్రవక్త యొక్క కుమారులు ఎంతమంది? అనగనగా ఒక ప్రవక్త, ఆయనకి 7 కొడుకులు. తెలుసా మైకేల్ నీకు? 7 కొడుకులు ఎక్కడికి వెళ్ళారు? తొక్కేద్దాం అనుకుని వెళ్ళారంట. ఎవరినే? సాతాను. తొక్కేస్తాం అంతే వెళ్ళికనా? ఒరే, మాకు యేసు ప్రభు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు రాదు, ఎగిరి పడ్డాడంట. 7 తొక్కేశాడంతే. మొత్తం బట్టలన్నీ చిరిగిపోయినాయి. బైబిల్లో రాయబడింది దిగంబరులై అని, అంటే నూలు పోకు కూడా ఉంచలా. పట్టుకుని పీకుతుంటాయి. చెప్పండి, తొక్కేయటం తేలికదా? అంత తేలికదా? మీలో చాలా మంది అపవాదం అంటే ఊరక అనుకున్నారా? కొద్దిమంది ఊరక తొలుతారు, అపవాదం అన్నిటిని రోజేస్తారు వాడి మీదకి. మీరు విధేయులై ఉండండి. నీతి కొరకు ప్రాణం పెట్టేవారిగా, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారిగా జీవించండి. జ్ఞానం కలిగి మీ జీవితాన్ని కట్టుకోండి. అపవాది మిమ్మల్ని ఏమి చేయలేడు. అపవాది స్థానం ఎక్కడ తెలుసా? మీ కాళ్ళ కింద. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా తొక్కేస్తున్నాడయ్యా, మెడగోయి పట్టుకుని అమ్మ ప్రాణం అయ్యా, ప్రార్థన చేయండి. ఆడు తొక్కడమేండి నిన్ను? అసలు ఆడు తొక్కుతాడు నేను?
నువ్వు తొక్కాలండి? చెప్పండి, చెప్పండి. తొక్కు అంటే కుదరదు. యథార్థంగా జీవించండి. స్తోత్రం. విధేయులై జీవించండి. నిశ్చయంగా దేవుడు మీకు అధికారం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట ఉంటుంది కదా, తేళ్ల మీద అధికారం ఇచ్చాడు దేవుడు, పాముల మీద అధికారం ఇచ్చాడు దేవుడు, దురాత్మల మీద కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అధికారం లేని వారిగా దేవుడు మనల్ని చేయలేదు. కమలాకర్ గారు ఆ బాక్స్ని కొంచెం అంటే మీ వైపుకి తిప్పండి, మార్చేస్తుంది అది. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ మాట ఒకసారి చూపించి ముగించేస్తాను నేను. లూకాసు వార్తలు అనుకోండి, చూడండి. పదో అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొద్దిమంది కదిలితే వెళ్తే సాతానమ్మా వచ్చాడమ్మా, రాత్రి వచ్చాడమ్మా సాతాన్. అసలు ఆడు ఎందుకు వస్తున్నాడు మీ దగ్గరికి నాకు అర్థం కదా. కదిలితే మెదిలితే తిరిగేదంతా పగల ఆడితోనే, మరి రాత్రి ఎందుకు వదిలి పెడతాడు మిమ్మల్ని? చెప్పండి. పగలంతా ఆడితో తిరిగితే రాత్రి ఎందుకు వదిలి పెడతాడు? అయ్యా నా మంచం చుట్టూ ఉండయ్యా అన్న దేవుడు ఉండడా? కొద్దిమంది పగలంతా ఆడితో తిరిగి రాత్రి కూడా ప్రార్థన చెప్పి, ప్రభు నా మంచం చుట్టూ ఉండయ్యా, నా మంచం చుట్టూ ఉండే బాబు. పగలంతా ఎక్కడ ఉంటావయ్యా నువ్వు? పగలంతా నిన్ను వదిలిపెట్టి తిరుగుతానయ్యా నేను, కుక్క తిరిగినట్టు తిరుగుతా ఎక్కడ పడితే అక్కడ. రాత్రికి మాత్రం నువ్వు వచ్చేయాలి నా దగ్గరికి, నిద్రపోవాలి, హాయిగా పడుకోవాలి, ఏది తొక్కకూడదు నా మీద. ప్రభు అన్నాడు, మీకు అధికారం ఇచ్చా నేను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరిచ్చిన అధికారం? చెప్పండి. దేవుడిచ్చిన అధికారం. దీన్ని ఎవరు తీయగలరు? నీ అంతటా నువ్వు పోగొట్టుకుంటే తప్ప అది పోదు. స్తోత్రం. రక్షణ పొందిన వారందరికీ దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుని నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి ఒక్కరికి దేవుడి అధికారం ఇచ్చాడు. ఆయనను వెంబడించే వారందరికీ దేవుడి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అధికారం? శత్రు బలం అంతటి మీద. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాని కొరకు మీరేం చేయాలి? విధేయత కలిగి జీవించాలి. దేవుడు ఏం చెప్తే అది చేయాలి, అంతే. వాక్యంలో ఇలా ఉంది కాబట్టి ఇలాగే నేను చేస్తా. స్తోత్రం. రెండో మాట ఏమన్నాడు? పరిశుద్ధత విషయంలో మీరు ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి, నిష్కపటమైన హృదయం కలిగి ఉండాలి. ఏది పడితే అది చేసేయకూడదు, ఏది పడితే అది మాట్లాడేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ పోకూడదు. చాలా యోగ్యులుగా ప్రవర్తించాలి. అప్పుడు అంటే దేవుడు ఏం చేస్తాడు? సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చెతక త్రొక్కించును. ప్రభు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆయన అధికారమును మనము వినియోగించుటకు తగిన శక్తిని, తగిన పరిశుద్ధతను, తగిన విధేయతను మనము కలిగి జీవించుదము గాక. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను గాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.